నా పేరు నార్న వెంకట సుబ్బయ్య, అధ్యక్షుడు భారత హేతువాద సంఘం. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వము 5-6 రోజుల క్రితము ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవో నంబర్ 862. దాని సారాంశం ఏంటంటే, పుట్టపర్తి సాయిబాబా శత జయంతిని ప్రభుత్వ పండుగ జరపాలి అని అన్ని కలెక్టర్ కార్యాలయాలకి, చీఫ్ సెక్రటరీకి మెసేజ్ పోయింది, సర్కులర్ జారీ చేశారు. ఎవరే పుట్టపర్తి సాయిబాబా? తను చిన్న చిన్న మ్యాజిక్లు నేర్చుకొని అవి తన మాహిత్యాలుగా చెప్పుకొని నేను భగవంతుడు అవతారం, భగవంతుడు అని చెప్పుకొని మోసం చేసి ప్రజలు మోసం చేసి వేల కోట్లు సంపాదించాడు. అలాంటి సాయిబాబా పుట్టినరోజుని ఒక ప్రభుత్వ పరంగా సెక్యులర్ స్టేట్లో జరపడం ఏంటి? తన దగ్గర మాహిత్యాలు ఉన్నాయి, మా దగ్గర మాహిత్యాలు ఉన్నాయి, మేము మీకు ఇచ్చేస్తాం అన్న వాళ్ళని డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ 1954 అనే యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైలులో కుక్కాలి. అలాంటి జైల్లో కుక్కాల్సిన బాబాలని పుట్టినరోజుని ఈరోజు ప్రభుత్వ పండుగ జరుపుతారా చంద్రబాబు గారు? ఇదేనా మీ విజన్? మీ విజన్ జనం మీ విజన్ మేము చాలా సమర్థిస్తున్నాం. మీరు విజన్ గల నాయకులే కాదంటం లేదు. కానీ అమెరికాలో ఆడవారి చేత తన్నులు తిన్న నాగపల్లి శర్మని ఏ రకంగా మీరు సన్మానిస్తారు? అంతేకాదు, పుట్టపర్తి సాయిబాబా చీకటి చరిత్ర అసలు ఆయన ఏ జబ్బుతో చనిపోయాడో మీరు చెప్పగలరా? మీరు కాదు, ఎవరైనా చెప్పగలరా? పుట్టపర్తి సాయిబాబా ఏ జబ్బుతో చనిపోయాడు? అలాంటి భయంకరమైన జబ్బు, భక్తులకు బాధపడతారని పాపం ఆ డాక్టర్ కూడా చెప్పల. మరి సాయిబాబా జీవితం అంతా చీకటిమయం. దాదాపు యూరోపియన్స్, కొన్ని వందల మంది యూరోపియన్స్ చేర్చాడు ఆయన హోమోసెక్స్ దాంతో. ఈ పత్రిక స్పెషల్ ఇష్యూ మీరు చూడండి. మరి అంత చీకటి బతుకైనా తను ఏ జబ్బుతో చనిపోయాడు కూడా చెప్పలేనటువంటి సాయిబాబా పుట్టినరోజుని మీరు ఏ రకంగా జరుపుతారు? మీ విజన్ ఇదేనా చంద్రబాబు గారు? జైలులో పెట్టవలసిన బాబాలు అంతేకాదు. ఇప్పుడు మీరు ఈ బాబాని మీరు పుట్టినరోజు జరుపుతారు. మీకు తెలుసు 5-6 రాష్ట్రాల్లో డేరా బాబాకి మంచి పేరు ఉంది. ఆ 5 రాష్ట్రాల వాళ్ళు డేరా బాబాని పుట్టినరోజు కూడా జరుపుతారా? సమర్థిస్తారా జరపమని? అట్లాగే ఆశారాం బాబు ఒక మైనర్ బాలికను రేపు చేస్తే ఆశారాం బాబు 5 ఏళ్ల జైల్లో ఉన్నాడు. ఆ ప్రభుత్వం కూడా ఆయన మా నాయకుడు, మేము నమ్ముతామని ఆయన పుట్టినరోజు కూడా జరుపుతారు. ఈ రకమైన ఏ బాబా చరిత్ర చూస్తారు, ఏమున్నత గణకారుగా బాబా చరిత్ర అంతా కూడాను ఒక బ్లాకెట్ టికెట్ అమ్మాడు, ఒకడు భూవాక్రమడు, ఒకడు స్త్రీ హత్యలు, ఒకడు మానభంగాలు. ఇలాంటి బాబాల చరిత్రలు వాళ్ళ చరిత్రలు అయితే, ఈ బాబాని మీరు ఏ రకంగా, బాబా జన్మదినాన్ని ఏ రకంగా మీరు ప్రభుత్వ పండుగ చేయమని చెప్తారు? తక్షణమే చంద్రబాబు గారు, మీ విజన్ని మేము మెచ్చుకుంటాం, కానీ ఇలాంటి తప్పుడు జీవోలని, రాజ్యాంగ విరుద్ధమైన జీవోలని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము హేతువాసంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మా పాలన చాలా ఇదిగా ఉంటుందని చెప్పుకున్నాడు కదా, కానీ ఒప్పుకుంటాం. చాలా విజన్ అంటున్నాడు. విజన్ చంద్రబాబు గారికి ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం. మీ విజన్ గల నాయకులే మీరు, నో డౌట్ విజన్ గల నాయకులే చంద్రబాబు గారు. మీరు మాడుగుల నాగపల్లి శర్మ అనే అతను అమెరికాలో ఆడవారి చేత తన్నులు తెరొచ్చాడు. అలాంటి నాగపల్లి శర్మ గారికి మీరు సెలవు గప్పారు ఈ మధ్య. అది మీ విధుల్లో భాగమా? అంతేకాదు, పుట్టపర్తి సాయిబాబా ఒక మోసగాడు, తక్కువ తమారీల మోసగాడు అయినటువంటి సాయిబాబాని పుట్టినరోజుని ప్రభుత్వ పరంగా చేయమంటాం మీ విధుల్లో భాగమా? చెప్పండి. అసలు ఆయన ఏ జబ్బుతో చనిపోయాడు చెప్పండి. కాబట్టి ఇంత పచ్చి అబద్ధమైన ఈ మోసకారి బాబా పేరుని ప్రజలపై రుద్దడం, మీకు నమ్మకం ఉంటే వెళ్ళి పొరలాడండి. మోడీ గారు కానీ ఇంకా ఎవరైనా నమ్మకం, ఐఏఎస్ ఐపీఎస్ అందరూ వెళ్ళి పొరలాడండి. ఆ సమాజ చుట్టూ తిరగండి, మాకు అభ్యంతరం లేదు. అది మీ వ్యక్తిగతం. కానీ ప్రభుత్వ పరంగా జీవో రిలీజ్ చేయడం అనేది మాత్రం రాజ్యాంగ విరుద్ధం. తక్షణమే ఈ జీవోని ఆపేయాలని హేతువాసంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మిత్రులారా, నా పేరు జీవి రంగారెడ్డి. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ని. భారతదేశం మతతత్వ దేశం కాదు, ప్రజాస్వామ్య సెక్యులర్ స్టేట్ అని మనం రాజ్యాంగంలో పెట్టుకున్నాం. రాజ్యాంగం ఏం చెబుతుంది? మత భావాలు, మత విశ్వాసాలు, దైవ నమ్మకాలు ఇలాంటివన్నీ కూడా వ్యక్తిగతం. దీన్ని పబ్లిక్లోకి తీసుకురాకూడదని రాజ్యాంగం చెబుతాను. వ్యక్తిగతంగా ఈ దేశంలో అత్యధికులు వివిధ దేవుళ్ళని, వివిధ మతాలను అనుసరిస్తున్నారు.
కానీ ఏ మతాన్ని అనుసరించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా కోట్ల సంఖ్యలో ఉంటారు. కానీ అందరం కూడా అనుసరించాల్సిన, అందరం కూడా అంగీకరించాల్సినటువంటిది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఏం చెబుతుంది? కాబట్టి ఇలాంటి బాబాల్ని ఊరేగించడం, నెత్తికెక్కించుకోవటం అంటే ప్రజల నెత్తి మీదకి ఒక రకమైనటువంటి భావాలను రుద్దటమే. ఇది రాజ్యాంగ విరుద్ధము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాభిప్రాయాన్ని, ముఖ్యంగా రాజ్యాంగాన్ని గౌరవించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇలాంటి చర్యలు ముందు ముందు చేయకూడదు. రాజ్యాంగ వ్యతిరేక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని 100% ఖండిస్తున్నాం.